ఇన్ని రోజులు ఒక సాధారణ రాజకీయ నాయకుడిలాగా ఉన్న అరవింద్ రెడ్డి గారు సడన్గా ఈ మధ్యకాలంలో మీ నాన్నగారి పేరు చెప్పుకొని ఎందుకు ప్రజల్లోకి వెళ్తున్నారంటే ఏం చెప్తారు? నేను ఇలా కొత్తగా ప్రజల్లోకి పోయేది ఏం లేదు సార్. ఎందుకంటే ఎవ్వరు ఈరోజు కాదు, మీరు నాదర్గుల్లోకి వెళ్తే ఏదన్నా గుడి కట్టినా బడి కట్టినా ఫస్ట్ చందా ఇచ్చేది కటికిరెడ్డి అరవింద్ రెడ్డి. ఈరోజు కాదు, నేను రాజకీయాలు లేనప్పటి నుంచి కూడా 2016లో కార్పొరేటర్కి పోటీ చేసిన. అంతకుముందు కూడా నేను 2010 నుంచే లక్ష్మీనరసింహ టెంపుల్ గౌరవాధ్యక్షునిగా ఉన్నా. ఈ టెంపుల్ పెద్ద డోనర్. నేను ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి లక్ష్మీనరసింహ టెంపుల్కి నేను పెద్ద డోనర్ని. 2010 నుంచి గౌరవాధ్యక్షునిగా ఉన్నా. మరి అప్పుడు నాకు ఏ రాజకీయం లేదు. అయినా కూడా మనకు చిన్నప్పటి నుంచి మనకు చాతనైన కాడికి సాయం చేసే అలవాటు ఉంది. కాబట్టి ఇంకోటి, మా నాన్నగారు కూడా కొంచెం ఊర్లో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, ఒక అల్లాటప్ప వ్యక్తి ఏం కాదు, పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన విధానంలో, ఆయన బాటలు నడుస్తూ నేను ఈ స్టేజ్ చేరుకున్నాను. ఆయన పేరు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు నేను చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన పేరు మీద చేసే తప్పేముంది? రాజకీయాలు అతీతంగా ఇప్పుడు మొన్న హనుమాన్ జయంతి చేసినాను. రేపు ఇది బీసీ కావచ్చు, రేపు కార్పొరేటర్ చేయవచ్చు, చేయకపోవచ్చు నేను. కానీ హనుమాన్ జయంతి మొన్న నాకు అవకాశం ఇచ్చారు. సుధీరెడ్డి గారు నాకు మంచి బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు. హనుమాన్ జయంతి కార్యక్రమం మా బిఎన్ రెడ్డిలో నిర్వహించే అవకాశం ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు నాకు అవకాశం కల్పించారు. దాన్ని నేను 100% వినియోగించుకున్నా. నేను కూడా అనుకోలే అంత పెద్ద సక్సెస్ అవుతుందని. అది అట్లా అది హనుమంతుడే అట్లా ఆ విధంగా చేసుకున్నాడు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే కొన్ని జరిగిపోతుంటాయి, అట్లా మన ప్రమేయం లేకుండానే కొన్ని జరిగిపోతుంటాయి. అలాగే కొన్ని దైవ కార్యాలు అనుకోండి, మా నాన్నగారి పేరు మీద చేసే కార్యక్రమాలు అనుకోండి, అవి పేరుకు సంబంధం లేకుండా అవి కొంచెం మన ఆత్మకు తృప్తినిచ్చే కార్యక్రమాలు. రాజకీయం సంబంధం లేవు. రేపు ఇది బీసీ రాని, నాకు అవకాశం రాకపోని ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మా నాన్నగారి పేరు మీద సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అట్లనే వచ్చే సంవత్సరం హనుమాన్ జయంతికి కార్యక్రమం కూడా 100% ప్రతి సంవత్సరం. ఇప్పటి వరకు మీ నాన్నగారి పేరు పైన ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసిరంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాం. ఏవైతే ఈరోజు చాలామంది ఈరోజు ఏదైతే హిందూ ధర్మం పేరిట, హిందూ సమ్మేళన పేరిట ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తారో వీళ్ళు జేబులోకి వెళ్ళి కనీసం 100 రూపాయలు తీసి కూడా ఆ కార్యక్రమాలు నిర్వహించారు. ఓకే. కానీ నేను ఎన్నో కార్యక్రమాలు చేసినాను. ఎన్నో టెంపుల్లకు నేను టెంపుల్లకు మన ధర్మము ఏదైతే ఇది అంటున్నారో దాన్ని కాపాడడానికి చాలా టెంపుల్కి, ఈ ఏరియా పరిసరాల్లో టెంపుల్లకే నేను చాలా మా నాన్నగారి పేరు మీద నేను డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం అంటే పేరు కోసం కాదు సార్. ఇది కొంచెం మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారా, ఆత్మ సంతృప్తి అంటారా తెలియదు. అది మీరు మా నాన్నగారి పేరు పెడితే 10 ఇచ్చకాడ వందిస్తా. అదే ఉత్తనే నా నాన్నగారి పేరు సంబంధం లేకుండా ఉత్తనే మీరు చందా ఇవ్వమంటే నా చేయి ముందుకు రాదు. అంటే ఒక ఆత్మ సంతృప్తి అది. ఓకే. అంతే తప్పితే అంటే రాజకీయం లేదు. రాజకీయం లేదు. రేపు ఇది నాకు రేపు పోటీ చేసే అవకాశం వచ్చినా రాకపోయినా కూడా ఈ కార్యక్రమాలు ఏవి ఆగవు. వచ్చేసారి చూడండి, నేను చెప్తున్నా కదా, హనుమాన్ మొన్న నిర్వహించడం, బ్రహ్మాండంగా నిర్వహించడం. మళ్ళీ ప్రతి సంవత్సరం బిఎన్ రెడ్డి నగర్లో పోయినసారి కంటే ధీటుగా చేసే విధంగా మేము ప్రణాళికలు ఆల్రెడీ చేసుకుంటున్నాం. దానికి రాజకీయం సంబంధం లేదు, ఏది కూడా సంబంధం లేదు. రైట్. అదేవిధంగా కటిక అరవింద్ రెడ్డి గారికి మంచి పబ్లిసిటీ పిచ్చి ఉంది. ఆ పబ్లిసిటీ పిచ్చి కోసం ఎటువంటి కార్యక్రమం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు అని ప్రచారం జరుగుతుంది. వాస్తవేనా? పబ్లిసిటీ అంటే ఇప్పుడు ఒకటి సార్, మన ఫేస్బుక్, ఇన్స్టా ఓపెన్ చేయండి. ఒకవేళ నిజంగా పబ్లిసిటీ ఉంటే మంచి ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టుకుంటా, మంచి సోషల్ మీడియా టీం పెట్టుకుంటా. పబ్లిసిటీ పిచ్చి వాళ్ళకు ఉందంటారు. నా ఫేస్బుక్ చూసినా, ఇన్స్టా చూసినా కూడా నాకు ఏ ఇన్ఫ్లుయెన్సర్ లేడు. నా సోషల్ మీడియా మేనేజ్ చేసే టీము లేదు. ఓకే. సో ఇప్పుడు పబ్లిసిటీ పిచ్చి ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే. నాకు మరి ఇప్పుడు మీరేం చెప్తారు సార్? నాకు ఇన్ఫ్లుయెన్సర్ లేడు, సోషల్ మీడియా టీం మెయింటైన్ చేసే టీము లేదు. నా వీడియో నేనే పెట్టుకుంటా, నా ప్రోగ్రామ్ నేనే నా ఫేస్బుక్ నేనే టైప్ చేసుకుంటా, నేనే పెట్టుకుంటా. అంటే 10 ప్రోగ్రామ్ చేస్తే 3-4 పెడతా, ఎందుకంటే టైం లేక. సో నిజంగా పబ్లిసిటీ పిచ్చి ఉంటే ఒక ఆఫీస్ సెటప్ చేసుకొని ఒక టీమే పెట్టుకునే స్థితిలో ఉన్నా కదా. మరి నేను పెట్టుకోలే కదా. మరి దీన్ని మీరు ఎట్లా పబ్లిసిటీ పిచ్ అంటారు చెప్పండి. నాకు కనీసం ఒక ఫేస్బుక్ ఆపరేట్ చేసే టీం ఫోటో మా డ్రైవర్ తీస్తాడండి నా ఫోటోలు. డివిజన్లో యువత మొత్తం అట్లా అంటారు. అరవింద్ అన్న కాడికి పోతే ఫ్లెక్స్ వేయించుకుంటా, అన్న 1000 రూపాయలు కావాలన్నా అన్న 5000 మీ ఫోటో పెద్దగా వేసి ఫ్లెక్స్ వేయించుకుంటా అంటే అన్న విత్తుకు ఇచ్చేస్తాడు, ఎస్కోపోర్రా బే అని చెప్పేస్తాడు. అన్నకు మంచి ఫోకస్ అవ్వాలి పబ్లిక్లో. తప్పది. ఎందుకంటే రోజు నేను కార్యక్రమాలు చేస్తా కదా,
మా డ్రైవర్ ఫోటో తీస్తాండి, వచ్చిరాని ఫోటోలు తీస్తాడు. నిజంగా నాకు పబ్లిసిటీ పిచ్చి అయ్యే పోస్ట్ చేసుకుంటారా? అవే పోస్ట్ చేసుకుంటా. ఓకే. మా డ్రైవర్ని ఇప్పుడు పిలిచి నేను ఆన్ ఫోన్లో చూడండి, మీ ఫోటోలు ఆన్ ఫోన్లు ఉంటాయి మామూలు కెమెరాల. సో మీకు క్లియర్గా దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది, నాకు నిజంగా పబ్లిసిటీ పిచ్చి ఉంటే 4 పెట్టుకుంటా. నేను ఆ స్టేజ్లో కూడా ఉన్నా, అయినా కూడా నాకు ఒక్కరు కూడా లేరని అంటే దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి నాకు ఎంత పిచ్చి ఉందో.